కష్టపడితే గానీ సుఖం ఉండదని ఊరకే అనలేదనుకుంటా. అంటే మరి ఆ చల్లని వెన్నెల్ని తట్టుకోవాలంటే సూర్యుడి వేడి కూడా తట్టుకోవాలిగా. ఆహా. మ్మ్. ఈ చల్లని వెన్నెల్ని గెలుచుకోవటం కోసం ఎన్ని కష్టాలు పడ్డాను. అప్పో. శ్రీనివాస్ అని, స్వప్నని ఏయ్. అంటే వాళ్ళు కూడా మన ఫ్యామిలీయే కదా, అందుకే అలా సరదాగా చేతుర్లాడాను. ఫ్యామిలీయా? ఆహా. అవును వెన్ని, ఇంతకు ముందు నైట్ అయితే చాలు చాలా భయపడేదానివి. మరి ఈరోజు ఇంతసేపు ఉన్నా అస్సలు భయపడట్లేదు. నువ్వే నా ధైర్యమని ఈరోజే నాకు తెలిసింది. నువ్వు నా మనసులో ఉండగా ఏ భయం నా దగ్గరికి రాదు. బాబాయ్లు వస్తున్నారు, అర్జెంట్కి వెళ్దాం పద, లేకపోతే రేపు పొద్దున మీ నాన్న మా ఇద్దరు రావాల్సి వస్తుంది. బాబాయ్లా? బాబాయ్లు ఎవరు? దారిలో చెప్తారుదా, చెప్పులేసుకో. పద పద తొందరగా పరిగెత్తు. ఎక్కెక్కు, అటు ఎక్కు. ఇందాక మా నాన్న మీ మావయ్య అన్నా. మా నాన్న ఓకే, మీ మావయ్య ఎవరు? ఇంకెవరు? మీ నాన్నే. ఆహా. అప్పుడే వరుసలు కూడా కలిపేశావా? మనుషులే కలిసినప్పుడు వరసలంతా జుజుబి. వా, నీ మాటల కంటే పాటలే బెటర్. మంచి సాంగ్ ప్లే చేయి. ఆటో వాడి ప్లేలిస్ట్ ని బీట్ చేసే ఆల్బమ్ నీ జన్మలో చూసుండవు. ఇచ్చి ఆ పాటలు ఫస్ట్. అంటే వెదర్ బాగుందని. దెబ్బలు పడతాయి పదా. ఓ ఓకే ఓకే ఓకే. ఈయనేంటి ఇంత ఆవేశంగా వస్తున్నాడు? ఏరా, నీ కంటికి నేను పిచ్చనా కొడుకులా కనబడతానా? అంకుల్ అది కాదు. నోరు మీరా. ఆటో వెనకాల పిచ్చి కొటేషన్లు రాసే నీలాంటి ఎదవలకేం తెలుసురా కన్న తల్లిదండ్రులు పడే బాధ. కొడుకులైనా గాలికి వదిలేస్తావేమో గాని కన్న కూతుర్ని కంటికి రెప్పలా కాపాడుకుంటావురా. అలాంటిది ఆ గాలికి వదిలేసిన నీలాంటి కొడుకులే బేవర్స్ గల్లా తయారయ్యి అమ్మాయిల్ని చెడగొడుతున్నారా. రాత్రి వెన్నెల అబద్ధం చెప్పగానే గుండె రగిలిపోయిందిరా. కానీ అది దాని తప్పు కాదురా. ఇంకొక్కసారి నువ్వు నీ ఆటో ఈ లైన్లో కానీ కనబడితే నిన్ను ఏం చేస్తారో నాకే తెలియదు. పోరా పో. పోరా అంటే పోరా.